పెరి పెరి చికెన్ విత్ రోస్టెడ్ పొటాటోస్కి నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేయాలి. నేను 2 బ్రెస్ట్ పీస్లు తీసుకున్నాను. ఇందులో కొద్దిగా వెనిగర్, కాస్త వెనిగర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి. పౌడర్లో కూడా సాల్ట్ వస్తుంది కాబట్టి కొంచెం సాల్ట్ సరిపోతుంది చికెన్లోకి. అలాగే నూనె, ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు చికెన్ని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం పెరి పెరి పౌడర్ తయారు చేసుకోబోతున్నాము. దీనికి ఎండుమిరపకాయలు వేస్తున్నాను. రెగ్యులర్ గా మనం తాలింపులో వేసుకునే ఎండుమిర్చి ఇవి. ఇందులో కాస్త కారం పొడి, ఆమ్చూర్ పొడి, గార్లిక్ పౌడర్. మనకి గార్లిక్ పౌడర్ డైరెక్ట్ గా దొరుకుతుంది. వెల్లుల్లిని మొత్తం డ్రై చేసి పౌడర్ చేసి పెట్టేస్తారనమాట. ఎప్పుడైనా మనకి ఫ్లేవర్ కోసం గార్లిక్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని రోజులకు అది రౌండ్గా ఉండలుగా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసేస్తే కనుక నార్మల్గా ఉంటుంది. ఉండలుగా అయిపోయింది, గట్టిగా అయిపోయింది అని చెప్పి పడేయకండి. అలాగే ఆనియన్ పౌడర్. మామూలుగా వెల్లుల్లి ఉల్లిపాయ డైరెక్ట్ గా వేస్తే పేస్ట్ లాగా వాటర్ అయిపోతుంది కదా, అలా అవ్వకుండా ఆ ఫ్లేవర్ రావడానికి ఇలా పౌడర్స్ యూస్ చేస్తారనమాట. అలాగే జీరా పౌడర్, కొద్దిగా చక్కెర, మిరియాలు, ఇంకా మిక్స్డ్ డ్రై హర్బ్స్. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. చికెన్లో ఆల్రెడీ ఉప్పు వేసాం. పౌడర్లో కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే ఇప్పుడు మనకి పెరి పెరి పౌడర్ రెడీ అయిపోతుంది. ఇది మనం చాలా వాటిలో యూస్ చేసుకోవచ్చు. వెజ్లో, నాన్ వెజ్లో యూస్ చేసుకోవచ్చు. ఒకసారి చేసి పెట్టేసుకుంటే మీరు చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పెరి పెరితో మనం చాలా రెసిపీస్ చేసాము, ఇంకా చాలా చేయొచ్చు కూడా. సో పెరి పెరి పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం. కొంచెం తీసి పక్కన పెడుతున్నా, ఇది ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా పల్చగా పరుచుకున్న తర్వాత ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇప్పుడే చేశాను. బట్ ఒక గంట 2 గంటల ముందు చేసి పెట్టుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఆ సాల్ట్, వెనిగర్, ఆయిల్ అంతా చికెన్ పీస్కి పట్టుకొని బాగుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం పెరి పెరి పౌడర్ చికెన్కి పట్టించాలి డ్రైగా. ఎక్కడ గ్యాప్ కనిపించకుండా ఇలా చికెన్ కి చక్కగా పెరి పెరి పట్టించాలి. ఒకసారి ఇలా దులిపితే ఎక్స్ట్రాగా ఉన్నది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ పొయ్యి మీద పాన్ రెడీగా ఉంది. అందులో నేను లైట్ గా ఆయిల్ వేసాను. ఇప్పుడు చికెన్ పీస్ డైరెక్ట్ గా ఇలా పెట్టేద్దాం. మంచి గ్రిల్ మార్క్స్ వచ్చేంత వరకు గ్రిల్ చేసుకోవాలి. సెకండ్ పీస్ కూడా సేమ్ ఇంతే. ఇలా చక్కగా ఈ పౌడర్ అంతా పట్టించి ఒక సైడ్ మంచి గ్రిల్ మార్క్స్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, ఆయిల్ కొంచెం వేసుకుంటే చాలు. ఇక్కడ చికెన్ గ్రిల్ అవుతూ ఉంది కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్. ఇప్పుడు మనం రోస్టెడ్ పొటాటోస్ చేస్తున్నాము. ఉట్టి పొటాటోసే కాకుండా ఇంకా కొంచెం వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం. అందులో బ్రోకలీ ఉంది, బేబీ కార్న్ ఉంది, ఇంకా క్యాప్సికమ్. ఈ 3 వేస్తున్నాం అనమాట. ఇక్కడ బేబీ పొటాటోస్ ఉన్నాయి. వీటిని మనం ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసామన్నమాట. ఇప్పుడు రోస్ట్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం థైమ్ వేస్తున్నాం, ఫ్రెష్ హర్బ్ ఇది. అలాగే రోస్మెరీ. చక్కగా రోస్ట్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. కొంచెం మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే అవి రోస్ట్ అవుతాయి. చక్కగా గ్రిల్ మార్క్స్ వచ్చేసాయి. నేను పైన ఈ ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు మనం చికెన్ ని ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా గ్రిల్ మార్క్స్ వచ్చాయో.
రెండో వైపు కూడా సేమ్ ఇలాగే రావాలి. కొంచెం పైన బరువు పెడితే మంచి గ్రిల్ మార్క్స్ వస్తాయన్నమాట. పొటాటోస్ కూడా చక్కగా రోస్ట్ అయ్యాయి చూడండి. ఇందులో మనం బ్రోకలీ, బేబీ కార్న్, క్యాప్సికమ్, కొద్దిగా ఉప్పు, అన్నిట్లో నేను చాలా లైట్ గా వేస్తున్నాను సాల్ట్ చూడండి. ఇంకా మిరియాల పొడి, కొద్దిగా పైనుండి మిరియాల పొడి వేసేసి ఒక్కసారి మిక్స్ చేద్దాం. ఇవి కూడా మంచి గ్రిల్ అవ్వాలి. ఒక 2 minutes లో రోస్ట్ అయిపోతాయి. రోస్టెడ్ పొటాటోస్ రెడీ అయ్యాయి. ఫస్ట్ ప్లేట్లోకి ఇవి తీసుకుందాం. ఇప్పుడు గ్రిల్ చేసుకున్న పెరి పెరి చికెన్ ఇటు పెడదాం. చూడండి 2 సైడ్లు ఎంత మంచి గ్రిల్ అయ్యాయో, మంచి గ్రిల్ మార్క్స్ వచ్చాయి. సో గ్రిల్ చేసుకుని చికెన్ ఇక్కడ పెట్టేద్దాం. చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి నేను పీసెస్ ని కట్ చేయట్లేదు. తినేటప్పుడు స్లైసెస్ కట్ చేసుకొని తింటే గనక అద్దిరిపోతుంది. పెరి పెరి చికెన్ ఇక్కడ రెడీగా ఉంది. అలాగే రోస్టెడ్ పొటాటోస్ విత్ వెజ్జీస్ సూపర్ కాంబినేషన్ అన్నమాట. అసలు రైస్ కూడా అవసరం లేదు. లంచ్ కైనా డిన్నర్ కైనా ఇలా తినేయచ్చు. పెరి పెరి చికెన్ విత్ రోస్టెడ్ పొటాటోస్ తయారీ విధానం: ముందుగా చికెన్ ని వెనిగర్, ఉప్పు, నూనె వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి. తరువాత ఒక మిక్సీ జార్ లో ఎండుమిరపకాయలు, కారం, ఆమ్చూర్ పొడి, గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, జీరా పౌడర్, చక్కెర, మిరియాలు, మిక్స్డ్ డ్రై హర్బ్, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పైన మనం చేసి పెట్టుకున్న పెరి పెరి చికెన్ పౌడర్ వేసి బాగా అద్దిచ్చి వేడిగా ఉన్న పాన్ లో కాస్త నూనె వేస్తూ 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు గ్రిల్ చేసుకోవాలి. అలాగే ఇంకొక స్టవ్ మీద వేడెక్కిన పెనంలో ముందుగా సగం బాయిల్ చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ అలాగే థైమ్ వేసి రోస్ట్ అయ్యాక అందులో బ్రోకలీ, బేబీ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు, కాస్త ఉప్పు కూడా వేసి మిరియాల పొడి వేసి చక్కగా రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ముందుగా గ్రిల్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా పెట్టుకుంటే ఎంతో రుచికరమైన పెరి పెరి చికెన్ విత్ రోస్టెడ్ పొటాటోస్ రెడీ అవుతాయి.